ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ముఖ్యంగా సంక్షేమ పథకాలకు సంబంధించే కానీ ప్రజలకు చేరే మెయిన్గా ప్రభుత్వం తరపు నుంచి వచ్చే రేషన్ కానీ పెన్షన్లు కానీ ఇలా రకరకాల పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు చేయడం అయితే జరుగుతుంది. అయితే తాజాగా చూసుకుంటే రేషన్కు సంబంధించి ప్రత్యేకించి కూడా ఒక సర్వే అయితే మొదలు పెట్టడం జరిగింది. ఎవరెవరైతే ముఖ్యంగా ఇప్పుడు వరకు కూడా రేషన్ కార్డులు ఉన్నారో అంటే దాదాపుగా పాత రేషన్ కార్డులు వచ్చేటప్పటికి సుమారుగా 20 సంవత్సరాల నుంచి కూడా అవే రేషన్ కార్డులు అనేవి వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఆ రేషన్ కార్డులో ఉన్న చాలామంది వ్యక్తులు చనిపోయారు, కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని వేరే చోటకి వెళ్ళిపోయారు. ఇక్కడ రేషన్ తీసుకుంటూ పెళ్ళి అయిన తర్వాత తన అత్తగారింట్లో కూడా రేషన్లు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇలా పలు రకాలుగా చాలామంది కూడా రేషన్లో కొంత వేస్టేజ్ అనేది అయితే ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది. అంటే దీనివల్ల ప్రభుత్వానికి కొంత భారం అయితే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు కీలకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరైతే రేషన్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈకేవైసీ అంటే వేలి ముద్ర వేసి ముఖ్యంగా వాళ్ళ పేర్లు డీటెయిల్స్ అన్నీ కూడా ఓటీపీతో వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆల్రెడీ గత నెలల నుంచి కూడా ఈ సర్వే అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం అయితే ఒక కొత్త రేషన్ కార్డుని అయితే ఇంప్లిమెంటేషన్ చేయబోతుంది. అంటే గతంలో రేషన్ కార్డు అనేది దాదాపుగా ఈ సైజ్ అయితే ఉండేది, ఒక అరచేతి ఎంత అయితే ఉంటుందో అంతవరకు ఉండేది. కానీ ఇప్పుడు కొత్త రేషన్ కార్డు అనేది పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ గారు అయితే నిన్న ప్రెస్ మీట్లో చాలా కీలకంగా చూపించడం జరిగింది. ఒక ఏటీఎం కార్డు ఏ సైజు అయితే ఉంటుందో ఆ సైజులో ఒక కొత్త రేషన్ కార్డు, అది కూడా డిజిటలైజేషన్, ముఖ్యంగా దాని మీద స్కానర్ కానీ అన్ని డీటెయిల్స్ కూడా దాని మీద అందుబాటులో ఉండే విధంగా ఫ్యామిలీ కానీ ఫ్యామిలీకి హెడ్ ఎవరు అనేది, మెయిన్గా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్స్ ఏంటి, ఏజ్ ఏంటి, ముఖ్యంగా వాళ్ళ డీటెయిల్స్, అడ్రస్సు, ఒక పక్కన క్యూఆర్ కోడ్, ఇంకా మెయిన్గా ఇదంతా కూడా డిజిటలైజేషన్తో ఒక న్యూ టెక్నాలజీతో ఒక ఏటీఎం కార్డు సైజులో ఉండే ఒక రేషన్ కార్డుని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంప్లిమెంటేషన్ చేయడం అయితే జరుగుతుంది. కొద్ది రోజుల్లోనే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్డులు అయితే పంపిణీ జరుగుతాయి. ముఖ్యంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే రేషన్ ఏదైతే ఎక్కువగా వేస్టేజ్ అని అవుతుందో, ముఖ్యంగా రేషన్లో మాఫియా ఎక్కువ ఏదైతే జరుగుతుందో ఇదంతా కూడా నివారించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో కీలకంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా చనిపోయిన వ్యక్తులకు కూడా రేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోయిన ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుట్టింట్లోనూ రేషన్ తీసుకోవడం, అటు అత్తగారింట్లోనూ కూడా రేషన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఏదో ఒక దగ్గరే రేషన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఈకేవైసీ వేలి ముద్ర వేసి సంతకాలు పెట్టి ఓటీపీ వెరిఫికేషన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటే అంతమందికి నెల నెలా కూడా పౌర సరఫరాలకు సంబంధించిన ఈ రేషన్, ముఖ్యంగా బియ్యమే కానీ పప్పు ధాన్యాలు కానీ మెయిన్గా పంచదార ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వానికి భారం తగ్గే విధంగా, ప్రభుత్వంలో ఏదైతే వేస్టేజ్ అనేది ఎక్కువ వస్తుందో ఇదంతా కూడా తగ్గించి ప్రభుత్వానికి కొంత మిగులు బడ్జెట్ కల్పించుకునే విధంగా అయితే ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకొక ఉదాహరణ కూడా చూసుకుంటే తాజాగా మనం ఆల్రెడీ చూసాం, దొంగ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ దొంగ పెన్షన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విధాలుగా కూడా సర్వే చేసి దాదాపుగా సుమారు 8 లక్షల పెన్షన్లు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా దొంగ పెన్షన్లు అయితే తీసివేయడం జరిగింది. అంటే వీళ్ళు వయసు తక్కువ ఉండి కూడా ఎక్కువ ఉందని చెప్పి ఆధార్ కార్డులో మార్పించుకోనో లేదంటే ఎవరినో పట్టుకొని కొంత వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి పెన్షన్ ఓకే చేసుకొని గత 5 ఏళ్ల నుంచి కూడా పెన్షన్లు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నెల వచ్చేసరికి ఎంత తక్కువ లేదన్నా కానీ దగ్గరగా 10 కోట్ల నుంచి ఒక 20 కోట్ల వరకు కూడా లాస్ రావడం అయితే జరుగుతుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఏదో విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం అవుతుంది. కాబట్టి ఇటువంటి కొత్త నిర్ణయాలు తీసుకొని టెక్నాలజీని అప్డేట్ చేస్తూ ఇవన్నీ కూడా సరి చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా కానీ కూటమి ప్రభుత్వం అయితే రేషన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పే విధంగా న్యూ టెక్నాలజీని ఉపయోగించి ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. రేషన్ పర్టికులర్గా కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెల నెలా కూడా సరఫరా చేయడం జరుగుతుంది. ఒక కొత్త విధానాన్ని అయితే తీసుకురావడం జరుగుతుంది.